మరొక ప్రత్యేకత ఉంది గరుడ పురాణానికి ఏంటంటే, ఇతర పురాణములన్నీ ఎవరెవరో చెప్పినవి, వ్యాసుడు చెప్పింది సూతుడు నేర్చుకుని చెప్తున్నా, ఇది కూడా అలాగే సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు చెప్పిన పురాణాల్లో ఒక పురాణం ఇది. ఆ సూతులకు వ్యాసుడు చెప్పేట, ఆ వ్యాసుడికి కశ్యపుడు చెప్పేట, కశ్యప మహర్షి. ఆ కశ్యపునికి గరుత్మంతుడు చెప్పేట, ఆ గరుత్మంతుడికి విష్ణువు చెప్పేట. ఇక్కడ కనుక నీ పురాణం ఫస్ట్ ఎవరి నుంచి వచ్చిందండి అంటే, ఇందులో ప్రత్యక్షరం ఎవరి నోటి మాట? విష్ణువు మాట. అంటే భగవత్ గీత, భగవద్ వచనం, విష్ణువు యొక్క మాట ఇది. కనుకనే గరుడ పురాణం వింటున్నంతసేపు విష్ణువు మాట్లాడుతున్నాడని ఒక్క స్పృహ ఉంటే చాలు మనం బాగుపడతాం. విష్ణువు ఇంట్లో పెట్టుకోని పుస్తకాన్ని, పెట్టుకోకూడని పుస్తకాన్ని చెప్పడానికి మనం బాగుపడే మాటనే చెప్తాడు. విష్ణు వచనం కంటే మనల్ని బాగుపరిచేది ఉంటుందా? మీకు చెప్పండి ఇక్కడ. కనుక ఇది ఎవరు చెప్పారు? నారాయణుడు గరుత్మంతుడికి చెప్పేట.